మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వారికి డిఏ అనేది పెంచడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు వారికి ఉన్నటువంటి డిఏ ఏదైతే 12.866% నుంచి 16.158% మనకు డిఏ అనేది పెంచడం జరిగింది. సో ఈ పెంచినటువంటి డిఏ ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డిఏ, సో దీన్ని మనము కరువు భత్యం అని చెప్తాము. సో అది పెరిగింది. ప్రస్తుతం 12.866%గా ఉన్నటువంటి డిఏ పెంపుదలతో 16.158%కి చేరింది. ఇది ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కొత్త డిఏ అనేది మనకు అమల్లోకి రానుంది. విద్యుత్ ఉద్యోగులు, అధికారులతో పాటు ఆర్టిజన్లు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కొత్త కరువు భత్యం వర్తింపజేస్తూ శుక్రవారం ట్రాన్స్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు. సో పెరిగిన డిఏను ఆగస్టు నెల వేతనం కింద సెప్టెంబర్ 1వ తేదీన నగదు రూపంలో ఇవ్వనున్నారు. జూలై బకాయిలు కూడా ఆగస్టు నెల వేతనంలో కలిపి ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సో మనకు విద్యుత్ ఉద్యోగులకు చూసినట్లయితే మనకు డిఏ అనేది కరెక్ట్ అంటే ఇన్ టైంలోనే రావడం జరుగుతుంది. కానీ మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇంకా ప్రస్తుతం 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సో అవి 2019 జూలై, అదేవిధంగా 2020 జనవరి, 2020 జూలై. సో ఇట్లా మొత్తం కలిపి 3 డిఏలు ఇవ్వాల్సి ఉండగా సో వీటిని పెండింగ్లో పెట్టారు. వాస్తవానికి వేతన సవరణ కూడా 2018 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా ఆ ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణ వచ్చాక ఇప్పటికే 2 దఫాలుగా విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ కూడా జరిగింది. వాళ్ళకు ఎప్పటికప్పుడు డిఏలు కూడా పెరుగుతుండడం గమనార్హం. సో మొత్తంగా తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు అయితే వాళ్ళకు ప్రయోజనాలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అయితే ప్రయోజనాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ సాధారణ ఉద్యోగులు, మిగతా ఉద్యోగులకు 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ కూడా పెండింగ్లో ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మరి చూడాలి. ఉద్యోగులు గత 2 సంవత్సరాల నుంచి పిఆర్సీ గురించి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మన పక్క రాష్ట్రం ఏపీలో 2019 జూలై అంటే గత సంవత్సరం జూలై నుంచే వాళ్ళకు డిఏ అంటే పిఆర్సీ లేట్ అవుతుంది కాబట్టి ఐఆర్ 27% అనేది ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ ఇక్కడ ఐఆర్ అన్న ప్రకటిస్తారని చెప్పేసి ఉద్యోగులు ఎంతగానో వేచి చూస్తున్నారు. బట్ దీనిపైన ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన అయితే లేదు ఇప్పటి వరకు. చూడాలి మరి మున్ముందు ఎలాంటి పరిస్థితులు అంటే దీనిపైన నిర్ణయాలు తీసుకుంటారో. పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ 19 జూలై పోయింది, 20 జూలై పోయింది. సో 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. మనకు పిఆర్సీ అనేది 5 ఇయర్స్కి అప్లికబుల్ ఉంటుంది. సో మరి 5 ఇయర్స్ దాటిపోయినా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు మరి పిఆర్సీ పైన అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు అయితే చాలా మరి వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మిగతా వారితో పోలిస్తే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.